శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి పట్టణం భక్తి పారవస్యంతో మునిగిపోయింది. ప్రసిద్ధిగాంచిన కాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి వేద మంత్రాల నడుమ అర్చకులు ఘనంగా దివ్య కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున మంత్రి సవితమ్మ పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారి ఆశీస్సులు పొందారు. స్వామివారి కళ్యాణాన్ని దర్శించేందుకు వేలాది మంది భక్తులు భారీగా తరలివచ్చారు. గోవింద నామస్మరణలతో కదిరి పట్టణ వీధుల్లో మారుమ్రోగాయి. బ్రహ్మోత్సవాల్లో టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సవితమ్మతో పాటు మాడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్, నాయకులు పూల నాగరాజు, ఎమ్మెల్యే పరిటాల సునీత హాజరయ్యారు. వారిని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఘనంగా స్వాగతించారు. లక్ష్మీ నృసింహవరద గోవింద కాది లక్ష్మీ నృసింహస్వామి గోవింద భక్త ప్రహ్లాద గోవింద అమృత మనసులో స్మరించుకుంటూ ఆ వీసంతా సరిగ్గా రాదండి. స్వామివారికి తలంబ్రాలు, అక్షతలు మరియు పుష్పాలతో స్వామివారి రాజుని తీసుకొని మన యొక్క ఇనత్తలో కానీ మన యొక్క బీరువాలో కానీ ఉంచుకొని ఒకే సంవత్సరం ద్వారా మన స్వామివారి ఆశీర్వాదాలు మనం తీసుకోవాల్సిందిగా ఇక్కడ ప్రకృతి మాంగళ్య ధారణ మన కళ్యాణంలో మాంగళ్య స్వామివారికి పూలహారాల మాత్రమే స్వామివారికి వేసే మంగళ హారాలను అందరూ దర్శించుకోండి భక్తాదులారా.
నూతనమైనటువంటి యొక్క పద్ధతుల్లో స్వామివారి యొక్క ఉత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఇప్పటికే బీబీసీ ఛానల్లో కూడా దీన్ని ప్రసారం చేసే స్థాయికి వచ్చింది. నవనారసింహ క్షేత్రాలలో ప్రసాద సమేతమైన ఏకైక క్షేత్రం కదిలి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. ఆ క్షేత్రానికి ఉన్నటువంటి విశిష్టత మన యొక్క సుందరమోహన్ కిరణ్ గారు, శర్మ గారు, స్వామి వారు కూడా వివరిస్తూ ఉంటారు. ఉత్సవం జరిగే సమయంలో దయచేసి మనం స్వామివారికి నమో నారసింహాయ, నమో ప్రహ్లాదవరదాయ, నమో అమృతవల్లి సమేతాయ ఈ 3 శ్లోకాలని పఠించుకుంటూ ఈ ఉత్సవంలో మనం పాల్గొనాల్సిన అవసరం ఉంది. దయచేసి మధ్యలో కూడా ఎవరు నిలబడకండి. లైవ్ టెలికాస్ట్ దాదాపుగా గదిలో 12 ప్రదేశాల్లో ఇవ్వడం జరుగుతుంది. హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాం. మన సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్రీ ఏ శ్యామసేవ మరికొంచెం సేపట్లో స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ఆరంభం కానున్నది. Thank you.